ఉత్తర కన్నడ జిల్లా అత్యంత ప్రముఖ పుణ్య శైవ క్షేత్రమైన ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి సన్నిధానం పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా డబ్బులు కోసం ఏకంగా ధర్మస్థల క్షేత్రం ధర్మాధికారి డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే వారిపై బ్లాక్మెయిల్కు పాల్పడుతూ ప్రచారం తెరపైకి వచ్చిన ధర్మస్థల చిన్నయ్యం మామూలోడు కాదని సిట్ అధికారులు తేల్చారు. డబ్బుల కోసం పుణ్యశైవక్షేత్రమైన ధర్మస్థల పట్ల సామూహిక ఖననాల కథ అల్లినట్లు అతడి మాజీ భార్య శ్రీమతి రత్నమ్మ స్పష్టం చేసింది. చిన్నయ్య చేసిన ఆరోపణలు ఇప్పటికే సత్యదూరమని తెలడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన భర్తను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మాజీ భార్య రత్నమ్మ వెల్లడించిన పచ్చి నిజాలతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మలుపు తిరగడం విశేషం. ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేయడంపై అతని మాజీ భార్య రత్నమ్మ స్పందించింది. చిన్నయ్య తప్పుడు మనిషినని, ఆయనకు మోసం చేయడం, నమ్మించడం, బ్లాక్మెయిల్, వంచించడం, తన బాగోగుల కోసం ఇతరులపై బురదచల్లడం కొత్తేమీ కాదని ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భర్త నుంచి తాను విడాకులు కోరుతూ నేను కోర్టును ఆశ్రయించి, అయితే కోర్టులో విచారణ సమయంలో తనకు ఆభరణాలు ఇవ్వాల్సి వస్తుందేమోనని కోర్టులో తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చాడని ఆమె తెలిపింది. మోసం చేయడం చిన్నయ్యకు వెన్నతో పెట్టిన విద్యనని భార్య రత్నమ్మ అతని పట్ల పచ్చి నిజాలు వెల్లడించింది. కొన్నాళ్లు తన తల్లి కాపాడుతుంది, సాకిందన్నారు. ఆ తర్వాత తన బిడ్డలు అండదండలతో జీవిస్తున్నని వివరించింది. గ్రామస్తులు సైతం చిన్నయ్యపై పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. చిన్నయ్య నిత్యపెళ్లి కొడుకు, ధర్మస్థలలో ఉంటున్నప్పుడే అతనికి 3 పెళ్లిళ్లయ్యాయని, 3 భార్యలు కూడా అతనికి విడాకులిచ్చినట్లు స్థానిక పలు మీడియా యాలలో కథనాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మరోవైపు ధర్మస్థల క్షేత్రం గురించి అతను చెప్పేవన్నీ అసత్య ప్రకటనలు మాత్రమేనని తెలడంతో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పుణ్యక్షేత్రమైన ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే తెలియజేశారు. సిట్ అధికారులు చిన్నయ్యను బెల్టంగడి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే మీడియాతో మాట్లాడారు. నిజం ఎప్పటికీ నిలకడ మీద తెలుస్తుందని చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణమన్నారు. ప్రసిద్ధిగాంచిన పుణ్యశైవక్షేత్రంపై వచ్చిన తప్పుడు ఆరోపణలు, సత్యదూరమైన ప్రకటనలు శ్రీ మంజునాథస్వామివారి భక్తులను ఎంతగానో బాధించాయని, ఏది ఏమైనప్పటికీ అసలైన వాస్తవాలు విజయం సాధించడం జగమెరిగిన సత్యమని ధర్మాధికారి హెగ్గడే తమ నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేశారు. చిన్నయ్య గతంలో తాను ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని, అనేక మృతదేహాలను ఖననం చేశానని ఆరోపించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినను త్రవ్వకాల్లో మాత్రం ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చిన్నయ్య ఆరోపణలు అంతయు పచ్చి అబద్ధమని తెరడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన పుణ్యశైవక్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథస్వామివారి పట్ల ఇటీవలే కాలంలో జరుగుతున్న తప్పుడు అసత్య ప్రచారమని నిగ్గుతేలడంతో 50 మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.